2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్ళి ఈ మాటలు ఉంటాయి చూడండి. దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసులైన వారికి, విశ్వాసులకి అమూల్యత ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారి నీతిని బట్టి. ఒక సంఘం యొక్క గొప్పతనం దాని డినామినేషన్ మీద కానీ దాని పాస్టర్ గారి మీద కానీ ఆధారపడి ఉండదు. దేని మీద ఆధారపడుతుంది? ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. మార్టిన్ లూథర్ చాలా అద్భుతమైన మాట చెప్పాడు. క్రైస్తవం గురించి, క్రైస్తవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. లార్డ్, thou art my righteousness, I am thy sin అని ప్రార్థన చేశాడు మార్టిన్ లూథర్. ప్రభువా, నీవు నా నీతివి, నేను నీ పాపాన్ని. యు కెన్ డూ a PhD on that, on single line, one single. నాటి నాయకులకు నేటి నాయకులకు అదే తేడా. వాళ్ళు ఒక లైన్ చెప్తే PhD చేసుకోవచ్చు. అంటే మార్టిన్ లూథర్ ఉద్దేశం ఏంటంటే, నాకు నీతి లేదు ఏ కోశానా, కానీ నీ నీతిని నాకు ఇచ్చావు. నీకు పాపం లేదు ఏ కోశానా, కానీ నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు. యు నో వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? గ్రేట్ ఎక్స్చేంజ్. మీకు అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పెడతారు కదా. మీ పాత కారు ఇచ్చి కొత్త కారు తీసుకెళ్ళండి, పాత కుక్కర్ ఇచ్చి కొత్త కుక్కర్ తీసుకెళ్ళండి కదా. మీరు అక్కడికి వెళ్ళి చూడండి వాళ్ళు రేట్ ఎంత వేస్తారో. కానీ మీరు పాత కుక్కర్ ఇచ్చి కొత్త కుక్కర్ తెచ్చేటప్పుడు మీరు ఎక్స్ట్రా కడతారా? ఎక్స్ట్రా కడతారు. పాత కారు ఇచ్చి కొత్త కారు కొనుక్కుంటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే సిలువ మీద నుంచి, నీ పనికి మాలిన జీవితం నాకు ఇవ్వు, నేను పరిశుద్ధ జీవితంగా నీ జీవితాన్ని మార్చేస్తాను, నీకు తిరిగిస్తాను, పైసా తీసుకోకుండా. రక్షణ ఉచితం. అలా వచ్చింది, అలా అబ్బింది మనకు పరిశుద్ధత. ఇది గర్వించే పరిశుద్ధత కాదు, ఇది ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్న పరిశుద్ధత. గర్వించడానికి వీల్లేదు. నాకు ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘానికి ఈ రోజు కావాల్సింది ఏంటంటే ప్యూరిటీ. అందుకని సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడంటే, యు ఆర్ ఏ సాంక్టిఫైడ్ కమ్యూనిటీ. మీరు ఏ సమూహము, ఏ ప్రజ? పరిశుద్ధ. దట్స్ ఇట్. మీకు మాట చెప్పాలి ఇక్కడ. పరిశుద్ధ అంటే ఏంటో కూడా మీకు చెప్పాలి. పరిశుద్ధ అంటే ఏమిటంటే, దేవుడు ఏంటో అది పరిశుద్ధత అంటే. దేవుడి క్యారెక్టర్కి భిన్నమైంది ఏదైనా అపరిశుద్ధమైంది. సపోజ్ మీరు ఇక్కడ నిలబడి ఒక పాట పాడారు, అది దేవుని క్యారెక్టర్కి అనుగుణంగా లేదనుకోండి, లిరిక్లో ఒక లైను, అది అపరిశుద్ధం. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని దేవుని సన్నిధిలో పాడినా మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పరిశుద్ధత దాని డెఫినేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యొక్క మూర్తిమంతము నుంచి వస్తుంది, దేవుని యొక్క బీయింగ్ లోంచి వస్తుంది, దేవుని క్యారెక్టర్ లోంచి వస్తుంది, దేవుని గుణశీలాల్లోంచి వస్తుంది. వాట్ గాడ్ ఈజ్, దట్ ఈజ్ హోలీనెస్. హోలీనెస్ ఈజ్ గాడ్ లైక్నెస్. పరిశుద్ధత అంటే ప్రభు లాంటిది. ప్రభు శీలమే పరిశుద్ధత. ద మోర్ యు నో అబౌట్ ద లార్డ్, ఆర్ ఇంకా గట్టిగా చెప్పాలంటే, ద మోర్ యు నో దిస్ లార్డ్ పర్సనల్లీ, ద మోర్ యు నో వాట్ హోలీనెస్ ఈస్. ఈ ప్రభుని నువ్వు వ్యక్తిగతంగా ఎంత దగ్గరగా ఎరుగుతావో అంత బాగా నీకు పరిశుద్ధత అంటే ఏంటో అర్థం అవుతుంది. కొన్నిసార్లు కొంతమంది అడుగుతుంటారు, సినిమాలు చూడొచ్చా, సీరియల్స్ చూడొచ్చా, అది చెయ్యొచ్చా, ఇది చెయ్యొచ్చా, మేబీ చిన్నపిల్లలు పక్కన వాడికి ఇచ్చొచ్చా అని కూడా అడగచ్చు. ఎలా తెలుస్తుంది? మీరు అడుగుతున్నారంటే ఆ ప్రశ్నలు మీకు ఇంకా ప్రభు తెలియదని అర్థం. ఇఫ్ యు నో ద లార్డ్, యు వోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్. యు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సంఘం ఈరోజు టెస్టిమనీ ఇవ్వగలదా? ఎస్, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఇదే పేతురు మొదటి పత్రికలోకి రండి, మొదటి అధ్యాయంలోకి రండి, 15-16 వచనాల్లో ఆయన ఏమంటున్నాడో మీరు ఒకసారి చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక 14 నుంచి మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎందుకు సంఘం పరిశుద్ధంగా ఉండాలండి? ఎందుకు సంఘం పరిశుద్ధంగా ఉండాలి? ఈ సంఘం ప్రకాశందో, బిల్లీ గ్రహందో, సతీష్ కుమార్దో కాదు. ఈ సంఘం ఒకవేళ దావీద్ అయితే వ్యభిచారం చేయొచ్చు. ఈ సంఘం ఒకవేళ అబ్రహాంది అయితే అప్పుడప్పుడు అబద్ధం ఆడొచ్చు. కానీ ఈ సంఘం ఎవరిది? ప్రభుది. ద పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ ఎక్కడైనా ఉన్నాడంటే అది ప్రభువే, ప్రభాస్ కాదు. ఎస్, ఆయన అంటున్నాడు, ద రీజన్ ఫర్ ద హోలీనెస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ లార్డ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఆయనది సంఘము. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని సొత్తైన ప్రజలు. ఎంత విలువ పెట్టి కొన్నాడు? ఏంటా విలువ? మీకు తెలుసా విలువ ఏంటో? ఆయన వెండి బంగారంతో కొనలేదు, క్షయమైన వస్తువులతో కొనలేదు. మనల్ని దేంతో కొన్నాడు? రక్తంతో కొన్నాడు. కెన్ యూ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్? కెన్ ఎనీబడీ? అందుకనే సంఘము ఖచ్చితంగా ఈ ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు 2వ ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు పేతురు అదే ప్యాసేజ్ లో, వాక్య భాగంలో. ఎంత పరిశుద్ధంగా ఉండాలి సంఘం? ఎంత పరిశుద్ధంగా ఉండాలి చెప్తున్నాడు చూడండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, ఇన్ ఆల్ కాండక్ట్ బీ హోలీ
యాజ్ గాడ్ ఈజ్ హోలీ. సమస్త ప్రవర్తన అంటే సమస్త ప్రవర్తన. మీరు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు దాంట్లో? బల్ల పైన చేతులు పెట్టా, బల్ల కింద చేతులు పెట్టా. బల్ల కింద చేతులు పెట్టి డబ్బు సంపాదించేసి అందులో కొంత తీసుకొచ్చి ఒక మూట ఇక్కడ హుండీలో వేసేసి ఈ బల్లలో చేయి వేయకూడదు. యు ఆర్ అన్ఫిట్. ఎంతమంది ఈ సంఘంలో ఒప్పుకుంటారు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం పాపం? ఏమండి, కొన్ని చేతులు లేవట్లేదు, అవి చచ్చుపడిపోయినాయి. నిజానికి చేయి చచ్చుపడలా, పాపం లంచం ఇచ్చున్నారు కదా ఇల్లు కట్టుకుంటప్పుడు, అందుకని లేవట్లేదు. మా అమ్మగారికి లంచం ఇస్తే గానీ పెన్షన్ ఇవ్వనన్నారని నేను డిఈఓ గారితో పోట్లాడి లంచం ఇవ్వనని, ట్రెజరీ ఆఫీసర్తో పోట్లాడి లంచం ఇవ్వనని కూర్చుంటే 1.5 years వచ్చింది పెన్షన్. కానీ ఈ రోజు నా దగ్గర ఒక సాక్ష్యం, మీ దగ్గర ఉందా? ఉంటే మీరు ధన్యులు. సమస్త ప్రవర్తన ఏందో అక్కడ డబ్బులతో అంత జాగ్రత్తగా ఉంటే చర్చిలో డబ్బులతో ఎలా ఉండాలి? నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు లెక్కెడతారు. డబ్బులు లెక్కెట్టేటప్పుడు పెద్ద నోట్లు ఉంటాయి, పెద్ద నోట్లు. ఆ పెద్ద నోట్లు లెక్కెడతా ఇలా అనేస్తారు అనమాట, ఇలా అనేస్తారు. అందుకే కాబోలు మోడీ పెద్ద నోట్లని నిషేధిస్తున్నాడు. నాకు తెలియదు. పెద్ద మనుషులు పెద్ద తప్పులు చేస్తారు, చిన్న మనుషులు చిన్న తప్పులు చేస్తారు. అందుకనే పరలోకంకి వెళ్ళిన తర్వాత పెద్ద మనుషులకి పెద్ద దెబ్బలు ఉంటాయి, చిన్న మనుషులకి చిన్న దెబ్బలే ఉంటాయి. ఆర్ యు హోలీ ఇన్ ఎవ్రీ కాండక్ట్? భార్య భర్తతో ఉండడం, భర్త భార్యతో ఉండడం, పరిశుద్ధంగా ఉండాలి. పిల్లల్ని పెంచే విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. టీవీలో చూసే విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. నోరు సోమవారం నుంచి శనివారం దాకా ఇంట్లో మాట్లాడతారే, ఫోన్ లో మాట్లాడతారే, పరిశుద్ధంగా. యంగ్స్టర్స్ కి చెప్తున్నాను నేను, ఒకప్పుడు టెక్స్టింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు సెక్స్టింగ్ అంటున్నారు. యంగ్స్టర్స్ కి తెలుసు నేను నా భాష. పరిశుద్ధంగా ఉందా మీ చాటింగ్, మీ టెక్స్టింగ్? సంఘం ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రభువు ప్రత్యేకతే సంఘం ప్రత్యేకత. ఈ ప్రభువుని వేల్పులలో వేరుగా నించోబెట్టేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఈ సంఘాన్ని అన్ని సంఘాల్లో, భూలోకంలో ఉన్న అన్ని సంఘాల్లో వేరుగా నించోబెట్టేది ఏంటో తెలుసా? పరిశుద్ధత, ప్యూరిటీ అని అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధనిలు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడు కూడా శుద్ధికి, క్లెన్లీనెస్ కి దేవుడితో సంబంధం ఉంటది. పరిశుద్ధతకు, పరిశుభ్రతకు దేవుడితో సంబంధం. అందుకని ఈ సామెత పుట్టింది ఇంగ్లీష్ లో, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ద చర్చ్ మస్ట్ బి యాజ్ ప్యూర్ యాజ్ గాడ్. దేవుడు ఎంత పరిశుద్ధో అన్ని విషయాల్లో అంత పరిశుద్ధంగా. ఎంతమంది బూతులు మాట్లాడరు? చేతులు ఎత్తమని అడగను, మీరు అబద్ధాలు చెప్పే అవకాశం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది అబద్ధాలు చెప్పరు అని. ఎంతమంది బూతులు ఒకవేళ వస్తే నోట్లోంచి అయ్యో నేను మాట్లాడేసానని ఫీల్ అవుతారు, ఏముందిలే అనుకుంటారు. దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడివా క్రైస్తవురాలివా తెలిసిపోతుంది. ఎంతమంది అబద్ధాలు ఆడతారు, దాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి ఒప్పుకుంటారు. ఎంతమంది అబద్ధాలు ఆడతారు, ఏముందిలే అనుకుంటారు. ఎంతమంది శరీరంలో వ్యభిచారం చేయలేదు కానీ కళ్ళతో చేశారు, మనసులో చేశారు. ఎంతమంది దొంగతనం చేయలేదు కానీ ఎంతమంది పక్కింటోడిది ఆశించారు. ఎంతమంది కుళ్ళుకున్నారు. సమస్త ప్రవర్తన యందు ప్యూరిటీ. ప్యూర్ ఫర్ షూర్ అని అంటారు కదా వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర. మీరేమన్నా మీ చర్చి బయట పెట్టగలరా బోర్డు? ప్యూర్ ఫర్ షూర్, ఫర్ క్రైస్ట్ సేక్, క్రీస్తు కోసం ప్యూర్ ఫర్ షూర్ అని ఒక బొమ్మ పెట్టగలరా? ఒక పోస్టర్ ఏమైనా పెట్టగలరా? ఈరోజు చాలా పెద్ద ప్రశ్న అది. మూడవది చారిటీ. చారిటీ అంటే ప్రేమ. సంఘానికి కావాల్సింది. ఈ లోకంలో ఈరోజు ప్రేమ కరువైంది. ఎంత కరువైందంటే ప్రేమలోకి ఉన్మాదం వచ్చింది. అసలు ప్రేమ ఉన్మాదం కలిసి ప్రయాణం చేస్తాయండి? ప్రేమోన్మాదం అట. అదే మన సింగర్స్, మన యంగ్స్టర్స్ కి ఇస్తే ప్రేమోన్మదం అని కూడా పాడతారు వాళ్ళు. చెప్పలేము మనం, ఎందుకంటే పాపం వాళ్ళకి తెలుగు రాదు. చైతన్య నారాయణ వచ్చిన తర్వాత తెలుగు పోయింది. థ్యాంక్స్ టు చైతన్య నారాయణ. ప్రేమలో ఉన్మాదం ఉండదు. ఉన్మాదం ఉన్న చోట ప్రేమ ఉండదు. లవ్ కెనాట్ బి సాడిస్టిక్. వెన్ దేర్ ఈస్ సాడిజం దేర్ కెనాట్ బి లవ్. ఈరోజు ప్రేమ అంతా చెడిపోయింది. ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనిషికి ఆక్సిజన్ లాంటిది. ఎవరైనా పరిశుద్ధంగా లేనని చచ్చిపోతారా? చచ్చిపోరు. కానీ ఎవరైనా ప్రేమ దొరకలేదని చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? అది ఆక్సిజన్ లాంటి. అలా ప్రేమ కరువైన ప్రపంచం మధ్య సంఘం జీవిస్తోంది. మైండ్ ఇట్. ఆ ప్రేమ, ఒరిజినల్ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ప్రభు దగ్గర దొరుకుతుంది. కానీ ప్రభువు ఈ ప్రపంచానికి తెలియదు. ఆయన ఇంకా మళ్ళీ శరీరంతో పాటు ఇక్కడికి రాలేదు. ఇంకా ఆయన అదృశ్యుడు. ఆయన అనంత దూరంలో ఉన్నాడు. ఈ లోకం ఆయన్ని చూడలేదు. కానీ ఆ క్రీస్తు ప్రేమని ఈ లోకానికి చూపించగలిగింది ఏంటంటే సంఘమే. దట్స్ వై ద చర్చ్ ఈస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్స్ లవ్, క్రైస్ట్ లవ్. ప్రేమ, దేవుడి ప్రేమకు ఎక్కడైనా ఒక ప్రతీక, ఒక ప్రతిరూపం దొరుకుతుందంటే అది సంఘమే. ఎలా తెలుస్తుంది మీ ప్రేమ? బయటికి ఎలా తెలుస్తుంది? మీ సంఘంలో కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రేమతో హృదయపూర్వకంగా నవ్వి పలకరించారనుకోండి, అంటే ప్లాస్టిక్ నవ్వు కాదు, వందనాలండి, ఆ నవ్వు కాదు, ఇక్కడి నుంచి కొత్త వాళ్లను సైతం. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే, కొత్తగా వచ్చారా? ఉందా? మీ నవ్వులో ప్రేమ ఉందా? మీరు చాలా కాలంగా అదే బెంచీలో కూర్చుంటున్నారా? మీరు కర్చీఫ్ వేసారా మీ సీటుకి? ఏమండి, మనకు భారతీయులకి ముందే కర్చీఫ్ వేయడం, కిటికీలోంచి చేసేస్తాం కదా కర్చీఫ్. ఆ బ్యాచ్ లో ఉన్నారా? ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కొన్ని సంవత్సరాలుగా ఆ బెంచ్లోనే కూర్చుంటుంటే
మీకు వెనక బెంచీలో వాళ్ళు తెలియదు, అందుకు అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఒక వారం ఒక బెంచీలో, ఇంకో వారం ఇంకో బెంచీలో, అటు వచ్చే వారం ఇంకో బెంచీలో కూర్చుంటే మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఏముంది అక్కడ బెంచీలో? బెల్లం ఏమనుందమ్మా? ఇద్దరు ఎన్ని బెల్లం దేర్? దెన్ వై అంటే మీకు ప్రేమ లేదు. మీకు ప్రేమ సీటు మీద ఉంది, సీటు మీద కూర్చునే వాళ్ళ మీద లేదు. మీరు కొత్త వాళ్ళని పలకరించి చూడండి, మీరు ఆప్యాయంగా మాట్లాడి చూడండి, మీరు సన్నిహితంగా వాళ్ళ కులం జోలికి వెళ్లకుండా, వాళ్ళ ఇంటి పేరు అడగకుండా, వాళ్ళ పేరు మాత్రమే అడిగి, వాళ్ళని మనసా వాచా కర్మన ఆప్యాయంగా పలకరించి చూడండి. ఏమవుతుందో మీ చర్చిలో? బయట ప్రజలు చెప్పుకుంటారు, అక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, అక్కడ ఒక సమాజం ఉంది, వాళ్ళకి తారతమ్యాలు లేవు, వాళ్ళందరినీ ఆప్యాయంగా ఆహ్లాదంగా పలకరిస్తారు. ఎందుకని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆపోజిషన్ వాళ్ళు కూడా వెళ్ళి వచ్చేవాళ్ళు? కారణం ఏంటి? అదే కారణం అది. ప్లీజ్, మీకు ఆ చారిటీ ఉందా అడుగుతున్నాను నేను. సంఘము, ద చర్చ్ మస్ట్ లవ్ ఆల్ హ్యూమానిటీ వితౌట్ పార్షియాలిటీ. ఎందుకంటే మన ప్రభు ఎవరు? మత్తయి సువార్త 5:45 ఏమంటున్నాడు? నీతిమంతుడి మీద అనీతిమంతుడి మీద, తన బిడ్డల పైన అన్యుల పైన ఆయన ఏకరీతిగా వర్షం కురిపిస్తాడు, సూర్యుడిని ప్రకాశింపచేస్తాడు. మీ వార్షిక బడ్జెట్ లో మీ చర్చిలోనే ఉన్న పేదవాళ్ళకి ఏదైనా చేయడానికి ఏమైనా బడ్జెట్ ఉందా? ఉందండి. విధవరాండ్రకి, అనాథలకి ఉందా? అభాగ్యులైన స్త్రీలకి, చదువుకోలేని వాళ్ళకి, లేని వాళ్ళకి, అంటే మీరు పార్షియాలిటీ లేకుండా ప్రేమించలేకపోతున్నారా? మీకు ఈరోజు ఒక సత్యం చెప్తాను నేను. బయట నుంచి చాలా మంది మనలాంటి దేశాలకి డబ్బులు పంపిస్తారు సోషల్ సర్వీస్ కోసం. అది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకి కానీ, అనాథలకి కానీ, లేకపోతే అభాగ్యులైన స్త్రీలకి కానీ, రకరకాల వాళ్ళకి పంపించేటప్పుడు వాళ్ళు ఏ దేశము, ఏ మతము, ఏ కులము చూడరు. కానీ మన వాళ్ళు వేరే చర్చికి డబ్బులు ఇచ్చేటప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళకే ఇస్తారు, వేరే వాళ్ళకి ఎవరు. పెంతికోస్టల్ వాళ్ళు పెంతికోస్టల్ వాళ్ళకే ఇస్తారు, మళ్ళీ ఐపీసీ వాళ్ళు సిపిసి వాళ్ళకి ఎవరు. అంటే ఉన్నమాట చెప్తున్నా. బయట ఉన్నారు కదా అన్యులు, వాళ్ళకి మీరేమిస్తున్నారు? డూ యు సీ ఆల్ హ్యూమానిటీ వితౌట్ పార్షియాలిటీ? రోమాపత్రిక 2:11 రాయబడిన మాట. మన దేవుడు పక్షపాతము లేని, ఆయన్ని రిప్రజెంట్ చేసే సంఘం అయితే మీకు కూడా పక్షపాతం ఉండకూడదు.